అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ నెల పెన్షన్ సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారండి. సో, ఎప్పుడు విడుదల చేస్తారో, ఎవరు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. సో, ఈ పెన్షన్ సంబంధించి ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు మాత్రం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేయబోతున్నారండి. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా వరకు కూడా లేట్ అయిపోయిందని చెప్పి చాలామంది అంటున్నారు. అటు ప్రతిపక్ష నాయకులు గాని, ఇటు పెన్షన్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. ఇది మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోని ఆసరా పెన్షన్ కింద, ఈ ప్రభుత్వంలోని చేయూత పెన్షన్ కింద ఈ పెన్షన్ అయితే అందించున్నారండి. అయితే దీనికి సంబంధించి కూడా పెన్షన్ అనేది పెంచుతామని చెప్పేసి అన్నారు గదా! సో, ఇక్కడ చూసుకుంటే మనకు వృద్ధులకు చూసుకుంటే రూ. 4,000 చొప్పున అయితే అందించనున్నారు. అలాగే మనకిక్కడ దివ్యాంగులకు చూసుకుంటే రూ. 6,000 చొప్పునైతే వారి యొక్క ఖాతాల్లోకైతే జమ చేయనున్నారండి. ఇదొక శుభవార్తనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రాబోతుందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 4,000 అలాగే రూ. 6,000 సంబంధించి మొత్తంగాను మనకి 22,000 అయితే విడుదల చేయబోతున్నారండి. సో, ఇదొక శుభవార్తనే చెప్పాలి. దీనివల్ల ఏంటంటే పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త అయితే చెప్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ అనేది అందరికీ రాదండి. సో, ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ బోగస్ పెన్షన్‌లు ఎక్కువైపోవడం వల్ల వారికి పెన్షన్ అనేది అనర్హులు కూడా ఇచ్చేస్తున్నామని చెప్పి, సో, ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో, దీనిపై కూడా మనకి కమిటీని ఏర్పాటు చేసి, సో, ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారి యొక్క ఖాతాలోనే ఈ పెన్షన్ అయితే అందించనుందండి. సో, దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అంటున్నారు. సో, మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం దసరాలోగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి వారి యొక్క ఖాతాలో జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుందండి. దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా గానీ మీకు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.